ఉత్తరాంధ్ర జిల్లాలు వణికిపోతున్నాయి. వాయుగుండం ప్రభావంతో ప్రతి జిల్లాలో కూడా తీవ్రమైనటువంటి వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక అధికార యంత్రాంగం మొత్తం కూడా రంగంలోకి దిగింది. ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి నదులు, వాగులు. ఉత్తరాంధ్ర జిల్లాలు వణికిపోతున్నాయి. వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం స్తంభించింది. ఉమ్మడి విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. భారీ ఈదురుగాలులతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు, వాగులు ఉప్పొంగి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల రహదారులు జలమయమయ్యాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పంట పొలాలు మునిగి రైతులు లబోదిబోమంటున్నారు. పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా తెగిపోయాయి. ఇక ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీను అందిస్తారు. శ్రీను, వణికిపోతున్నాయి. వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇక ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ శివ. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో పనిపండుతున్న వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారి భారీ వర్షాలకైతే దారితీస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం పూర్తిగా వద్ద తీరం దాటే అవకాశం ఉందంటూ ఇప్పటికే ఐఎండీ అయితే చెప్పడం జరిగింది. తీరం వెంబడి గంటకు 70 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేస్తాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరించడం జరిగింది. మత్స్యకారులు ఎవరో కూడా వేటకు వెళ్లొద్దు అంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో అయితే అల్లూరు జిల్లా, విశాఖ, అనకాపల్లి జిల్లాలో ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే విశాఖలోని అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పాఠశాలలో కూడా సెలవును అయితే ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే కలెక్టర్ దగ్గర నుంచి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అల్లూరు జిల్లాలో చూసుకున్నట్టయితే ఇప్పటికే పలు గ్రామాల్లో వాగులు, వంగులు కూడా పొంగి పొడుస్తూ ఉన్నాయని చెప్పవచ్చు. అల్లూరు జిల్లా వంజంగి ప్రాంతంలో రోడ్డుకి కూడా కట్ అయ్యే వరద నీరు అయితే ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు రాకపోకలు కూడా ఇప్పటికే వాహనాలు రాకుండా ఇప్పటికే రాకపోవడం కూడా అధికారులు అయితే నిర్వహించారని చెప్పుకోవచ్చు. తుని నుంచి నర్సీపట్నం వెళ్లే రోడ్ ఏదైతే ఉందో దాన్ని కూడా పూర్తిగా మూసివేశారు. అలాగే అరకు వెళ్లే చింతపల్లి నుంచి అరకు వెళ్లే రూట్ కూడా ఇప్పటికే అధికారులు అయితే పూర్తిగా ఆఫ్ చేయడం జరిగింది. అటు వాహనదారులు ఎవరు కూడా వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే వెల్లడించారు. ఎందుకంటే దాదాపుగా గంట చాలా విపరీతమైన వర్షం, దాదాపుగా 15 నుంచి 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో కొండచేర్లు పడుతున్న నేపథ్యంలో ఇటు రాకపోకలు కూడా పూర్తిగా నిర్వహించారని చెప్పుకోవచ్చు. అటు విశాఖలో కూడా భారీగా అయితే వర్షపాతం నమోదు అవుతుంది. ఇప్పటికే గోపాలపట్నం ఏరియాలో చాలా చోట్ల కొండచేర్లు విరిగిపడి కొన్ని ఇళ్లు కూడా ధ్వంసమైనట్టుగా మనం చెప్పుకోవచ్చు. అది చూసుకున్నట్టయితే అక్కడ కొండచేర్లు విరిగిపడిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలని కూడా సురక్షిత ప్రాంతాలకు అయితే ఇప్పటికే తరలించారు. తరలించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే అల్లూరు జిల్లాలో దాదాపుగా 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అవడంతో అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ఇప్పటికే నేవీ అధికారులు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. నేవీ అధికారులు కూడా ఇప్పటికే అక్కడికి చేరుకోవడం జరిగింది. హెలికాప్టర్ ద్వారా కొంతమందికి ఇప్పటికే ఆహారం కూడా ఇవ్వడం జరిగింది. అయితే వాతావరణం సానుకూలంగా లేకపోవడంతో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో హెలికాప్టర్ ద్వారా ఆహారాన్ని అందించడానికి అయితే ట్రై చేస్తున్నప్పటికీ కూడా వాతావరణం సమకూర్చకపోవడంతో హెలికాప్టర్లు వెనక్కి జరగడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడ చేరుకుని కొన్ని వాహనాల ద్వారా ఫుడ్ సప్లై అయితే చేయడం జరుగుతుంది. ఇక శ్రీకాకుళం, విజయనగరంలో అయితే ఇప్పటికే తీరం దాటే సమయంలో భారీగా ఎదురుగాలు అయితే వేస్తాయి ఉండడంతో ఇప్పటికే అక్కడ కలెక్టర్లు కూడా కంట్రోల్ రూమ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్న కంట్రోల్ రూమ్ కాల్ చేసి తమ విజ్ఞప్తులన్నీ తెలియజేయాలని ఇప్పటికే తెలియజేయడం జరిగింది.
ఇక అల్లూరు జిల్లాలో చూసుకున్నట్టయితే ఇప్పటికే వంగులు పొంగి పొర్లుతున్న నేపథ్యంలో కొండచర్యల్లో ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఇప్పటికే అధికారులు అయితే సన్నాహాలు అయితే చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అనకాపల్లి జిల్లాలో కూడా భారీగా వర్షాలు అయితే నమోదవుతున్నాయి. అటు వరాహి నది పొంగి పొర్లుతూ ఉంది. ఆ లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించేందుకు కలెక్టర్ విజయన్ కూడా ఇప్పటికే అక్కడికి చేరుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా పునరావాస కూడా తరలించడం జరిగింది. శివ. ఓకే థ్యాంక్ యూ శ్రీనివాస్. ఎక్కండి ఎక్కండి. ఈ విజువల్స్ పెట్టమన్నారు మా వాళ్ళు, అందుకని మేడం. మా ఛానల్ వాళ్ళు విజువల్స్ పెట్టమన్నారు, అందుకని మేడం. మీరు గుడికి పంపిద్దామంటే వాళ్ళు గుడికి